హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు శ్రీశైలం నాగార్జునసాగర్ జలాశయాల తాజా సమాచారాన్ని మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరిగింది. కావున ఈ వీడియోని చివరి వరకు చూసి వచ్చిన సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. వివరాల్లోకి వెళ్ళినట్లయితే కృష్ణానది ఎగువన పశ్చిమ కనుమలలో గత 2 వారాలుగా కురుస్తున్న భారీ వర్షాలకు కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి తుంగభద్ర డ్యాములకు భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుతుందండి. దీంతో ఆయా జలాశయాలు నిండుకుండగా మారి జలకలను అయితే సంతరించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎగువ నుంచి వస్తున్న వరదను దృష్టిలో పెట్టుకుని డ్యాం అధికారులు ఎప్పటికప్పుడు వచ్చి నీటిని వచ్చినట్లు దిగువకైతే విడుదల చేస్తున్నారు. దీంతో దిగువనున్న శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతుంది. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం జోరాల సుంకేశ్వర ప్రాజెక్టు నుండి శ్రీశైలానికి ఈ రోజు ఏకంగా 4,40,000 క్యూసెక్కుల వరద వస్తున్నట్లు డ్యాం అధికారులు అయితే చెప్తున్నారు. శ్రీశైలంలో పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతానికి 872 అడుగులు నీరు అయితే వచ్చి చేరినట్లు డ్యాం అధికారులు అయితే తెలియజేస్తున్నారు. దీంతో శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్ జలాశయానికి 65,000 క్యూసెక్కులు దిగువకు విడుదల చేసినట్లు అధికారులు అయితే చెప్తున్నారు. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 510 అడుగుల ఉన్నట్లు అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎగువ నుంచి వస్తున్న వరదకి శ్రీశైలం డ్యాము గంటకి పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. అందుచేత శ్రీశైలం జలాశయం రేపు రాత్రికి పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు సూచిస్తున్నారు. శ్రీశైలం జలాశయంలోకి గత 24 గంటల నుండి 40 టీఎంసీలు నీరు వచ్చి చేరినట్లయితే తెలుస్తుంది. కాగా ఎగువ నుంచి వస్తున్న వరద ఇలాగే కొనసాగితే మంగళవారం ఉదయం గేట్లు ఎత్తే ఆలోచనలో ఉన్నట్లు అధికారులు అయితే తెలియజేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి కూడా గేట్లు ఓపెన్ చేసినట్లయితే నాగార్జునసాగర్కి భారీగా వరద పోటెత్తే అవకాశం ఉంది. ఎగువ నుంచి వస్తున్న వరద ఇలాగే కొనసాగితే ఆగస్టు 2 లేదా 3వ వారంలో కూడా నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరే అవకాశం ఉంది. కాగా సాగర్ ఆయకట్టు కింద అటు నల్గొండ జిల్లా రైతులకు ఇటు ఉమ్మడి గుంటూరు ప్రకాశం రైతులకు ఖరీఫ్ సీజన్కు సంబంధించి పుష్కలంగా నీరు అందే అవకాశం ఉన్నట్లు అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేటు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని తోటి రైతులకు కూడా తెలియజేయండి. ఇంకా ఇటువంటి కొత్త సమాచారం కోసం మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే కొత్త వీడియోతోటి మీ ముందుకైతే వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.